కొడాలి నానికి ఈసారి ఛాన్స్ లేనట్టేనా? జగన్ వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? అందుకే కొడాలి నాని పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావట్లేదా? 2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరపున ఎవరు బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ మంత్రి కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఆయన 2 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 3 సార్లు ఆ పార్టీ తరపున పోటీ చేసి 2 సార్లు గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం దిగజారింది. దీంతో 2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ 2 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే వైసీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి టీడీపీకి గుడ్ బై చెప్పారు కొడాలి నాని. వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొద్ది కాలానికి ఆయన యాక్టివ్ అవుతారన్న తరుణంలో అనారోగ్యం వెంటాడింది. గత ఏడాదిగా ఆయన హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. గుడివాడలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు సైతం దూరంగా ఉండడంతో ఇక కొడాలి నాని గుడివాడ వైపు చూసే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జరగడం లేదు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు లేరు. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ నాయకత్వం మార్పుపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. కొడాలి నాని స్థానంలో ఒక ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతను తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారట. అంగబలంతో పాటు ఆర్థిక బలం, ఆపై కమ్మ సామాజిక వర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్గా ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం నడుస్తోంది. దీంతో గుడివాడ నియోజకవర్గ వ్యవహారం వైసీపీ నేతల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే గత ఎన్నికల్లోనే కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయనని చెప్పారు. అయితే తన సోదరి కుమారుని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరేలా ఉంది. కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2029లో పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఆయనకు కేటాయిస్తారని వైసీపీ వర్గాల ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడే కాదని 2029 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.